సో గిద్యోన్ని పరాక్రమవంతుడు అన్న, పరాక్రమవంతుడుగా ఆయన ఏం చేసుకుంటున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. మొట్టమొదట ఆయన అంగీకరించాడు, ఆయన బలిని అంగీకరించాడు, తర్వాత ఆయన అసాధారణమైన ప్రార్థనను అంగీకరించాడు. ఏమిటి అసాధారణమైన ప్రార్థన? నువ్వు ఒక్క మనిషిలాగా వాళ్ళు చంపేస్తావయ్యా అంటే, బాబు నాకంత శక్తి లేదు, బలం లేదు, దయచేసి నా దగ్గరికి కాదు, మా అన్నయ్య చాలా బలంగా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, మంచి మంచి పరాక్రమశాలు, మీ అన్నయ్య కాదు నువ్వు కావాలంటాడు. సరే, ఒకవేళ ఇది కానీ మీరు చేస్తే, నన్ను వదిలేటట్లేవు కాబట్టి ఇది కానీ నువ్వు చేస్తే నేను ఖచ్చితంగా నమ్ముతా. ఏంటి చెప్పు? చుట్టూ మంచు పడాలి. ఏమిటి? చుట్టూ మంచు పడాలి. ఇదిగో గొర్రెల బొచ్చు కట్ చేశాను కదా, ఈ జస్ట్ ఈ 6 అడుగుల్లో మాత్రం ఏం పడకూడదు. అసలు జరిగే పనేనా అది? ఇది ఈయనేమనుకున్నాడంటే జరగదు కాబట్టి సాగు చెప్పి ఏం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. మరి ఈయనేంత ముదురైతే మరి ఆయన ఎట్ట అంటాడు? ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు, వచ్చేసరికి చుట్టూ మంచు పడింది, గొర్రెబొచ్చు మాత్రమే వేడిగా ఉంది. చూసి ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నీ కోపం నా మీద మళ్ళకపోతే మరి ఇంకొకసారి కోపం తెప్పించుకోనని చెప్పి ఉంటే ఒకే ఒకటి అడుగుతాను, ఇంకా నేను అడుగు. నేను నిన్ను అంగీకరించాను, నీ ప్రార్థన కూడా నేను ఏం చేస్తున్నాను, అడుగు. ఈసారి గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలి, చుట్టూ పడకూడదు. గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలి, చుట్టూ పడకూడదు. ఇందాక ఏదో సాధ్యమైంది, ఏదో గుడ్లో మెల్లగా. ఈసారి కరెక్ట్గా దీని మీద ఎక్కడ పెడతాడు సెన్సారు? దేవుడు సెట్ చేస్తే మిల్లీమీటర్తో సహా ఆయన సెట్ చేస్తాడు. ఆయన దేవుడికి స్తోత్రం. లెక్కలు ఆయనకి చెప్పాలా? మార్నింగ్ వచ్చి మనోడు చూసుకుంటే గొర్రె బొచ్చు అంత ఫుల్ అయిపోయినా పక్క కూడా రావట్లేదంట నీళ్ళు. మళ్ళీ ఆ గొర్రె బొచ్చు అంతటిని ఏం చేశాడంట, ఆ నీళ్లు పిండాడంట. అప్పుడు అర్థమైంది, ఎస్, ఇంతటి మహాద్భుతమే నువ్వు నా కోసం చేస్తే వాళ్ళ గురించి చేయవా? ఏం చేయాలి చెప్పు. అప్పుడు బూర ఊదాడంట. అప్పుడు వరకు శబ్దమే లేదు. ఆడి చెవులు ఈడి చెవులోడు మాట్లాడుకోవడం, బూర ఊదినోడు ఎవ్వడు. ఎస్, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శబ్దాలు బయటకు వస్తాయి, నీ మాటలు బయటకు వస్తాయి, నిన్ను గూర్చి ప్రకటన బయటకి. వాళ్ళు బోర వినేసరికి ఎవడాడు బోర ఊదింది? ఎవడంటావేంటి? నేనే. ఎవడాడు? గిద్యోను. గిద్యోనా 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 ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అది? మొత్తం సైన్యంలో అందరూ కూడా బోర శబ్దం విని గిద్యోనంట 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 గిద్యోనంట. సరే, రాత్రి చెప్పాడు దేవుడు, నీకు ఇంకా భయం వేస్తే ఈరోజు రాత్రికి ఒక్కసారి నువ్వు ఆ సైనికులు ఎక్కడైతే ఉండికి రేపు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి లోనికి వెళ్ళిరా అన్నాడు. ఇద్దరు మారువేషంలో మెల్లగా వెళ్ళి ఒక గుడారం తీసి చూస్తే గబక్కున ఒకటి తుల్లిపడి లేచాడంట. సైనికుడు లెగిసి పక్కన సైనికుడు లేపరై నాకు కల వచ్చిందిరా అన్నాడు. ఏంట్రా కల అంటే, ఒక యవల రొట్టె ఏం చేస్తుంది, ఒక రొట్టె డొలుతూ వచ్చి మన గుడారాలు మొత్తం పడగొట్టేసిందిరా అన్నాడంట. అరే రొట్టి డొల్లటం ఏంట్రా, రొట్టి తింటాం కానీ అన్న. ఒరే బాబు, ఇది అట్ట కాదు, ఇది చాలా పెద్దగా ఉంది, రొట్టేది కానీ చాలా పెద్దగా ఉంది, గుడారాల్ని పడగొట్టేస్తుంది అది. ఆ రొట్టె ఎవరో కాదురా, నాకు ప్రవచనం కూడా తెలుసు. ఎవరు? గిద్యోనే అన్నాడు. ఈయనకి మనకి ఇంత ఫేమ్ ఉందా? మా ఇంట్లో మా ఆవిడే నా గురించి మాట్లాడదు. ఇదేమిటి, ఈ శత్రువుల దగ్గర వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, అది కూడా కల వచ్చింది ఆడికి. ఎస్, దేవుడు తోడుగా ఉన్నాడు. కాముగా వచ్చేశాడు. తండ్రి ఏం చేయాలి? నీ జనాన్ని బట్టి 10,000 మందిని బట్టి నేను నీకు విజయం ఇవ్వను. 300 మందే. ఒక టెస్ట్ చేయించాడు, కుక్క గతికినట్టు నీళ్లు గతికే వాళ్ళని తీయమన్నాడు. దాని అర్థం కూడా ఒకటి ఉంది, తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఆ 300 మందిని తీసుకొని 3 కొండల మీద 100 మందిని పెట్టి
ఒక చేత్తో ఖాళీ కుండ, ఒక చేత్తో దివిటి, ఇంకొక చేత్తో బూర వేలాడేసుకున్నారు. చెప్పండి, ఏం చేశారంట? అందరికీ చెప్పాడు, నేను చెప్పినట్టు మీరు చేయండి. మీ సొంత ఆలోచనలు ఎవ్వడు వాడొద్దు. నేను చెప్పినట్టు చేస్తేనే విజయం వస్తుంది. మీ ఇష్టానుసారంగా ఆలోచించి మేము వీడికంటే తెలుగువాళ్ళం, వీడికంటే సాఫ్ట్వేర్ ఎక్కువ మాకని చెప్పి అనుకుంటే మీది మొత్తం ఏమైపోద్ది? క్రాష్ అయిపోద్ది. కాబట్టి మీరేం చెప్పింది చేయండి అంతే. ఎప్పుడైతే నేను బూర ఊతానో మీరేం చేయండి? మీ కొండలు పగలగొట్టి దివిటి పైకెత్తి మీరేమని చెప్పండి? యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం. మరి కత్తి ఆడి దగ్గరే వదిలే. మరి పొడిచేది వాళ్ళే పొడుచుకుంటారు. ఇదేంటయా? ఇదెట్లా జరుగుద్ది? ఇది కొత్త యుద్ధం. ఏ యుద్ధం ఇది? ఇది క్రొత్త యుద్ధం. బలహీనులని బలమైన పాత్రలుగా దేవుడు వాడే స్టైల్ ఇది. ఇది నా శక్తితో జరిగిందని చెప్పకుండా దేవుడి శక్తితో జరిగిందని చెప్పించే విజయం ఇది. కత్తి వాడకుండా ఏమీ చేయకుండా వీళ్ళు కొండలు వేసుకుని వెళ్ళి ఏంటంట, కొండలు వేసుకుని డామ్ అని పగలగొట్టి డివిడీలు పైకి లేపి కేకలేసి ఏం చేశారంట? అర్ధరాత్రి పూట మెల్లగా వెళ్ళి కొండల మీద నుంచి ఎప్పుడైతే వీళ్ళు టపామని సౌండ్ వచ్చి కుండల పగలగొట్టి గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అని చెప్పి కేకలేస్తుంటే నిద్రలో ఉన్నోళ్ళు తుల్లిపడి లెగిసి వాళ్ళకి వినపడింది రెండే రెండు. ఏంటి? గిద్యోను ఖడ్గం. అంటే గిద్యోను వచ్చాడు ఖడ్గం తీయాలని అనిపించి వాళ్ళు తీసి ముందు ఏం చేశారంట? ఎదురుగా గిద్యోను ఉన్నట్టు అనుకుని ఎదురుగా పొడి చేశారంట. ఆడి ఈడిని, వీడు వాడిని పొడుచుకుని చచ్చిన వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయారంట. మిగిలిన వాళ్ళు ఏం చేశారంట? పారిపోతుంటే ఇజ్రాయేలీలు ఎవరైతే రాళ్ళు అటు వచ్చి వాళ్ళ మొత్తాన్ని స్మాష్ చేసేశారు. ఉదయం సూర్యుడు ఉదయించేసరికి అంత పని అయిపోయింది. ఏడు సంవత్సరాల కన్నీళ్ళు, 7 సంవత్సరాల భయం, 7 సంవత్సరాల లాస్, 7 సంవత్సరాల దుఃఖం ఒక్క రాత్రితో కథం. ఐ ప్రొఫెసై అండ్ ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బాధ, ఈ దుఃఖం, ఈ కన్నీళ్ళు, ఈ శ్రమ ఒకవేళ మీ ఇంట్లో, ఒకవేళ మీ బిజినెసెస్లో, ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో, ఒకవేళ మీలో పరిపాలించబడుతుంటే అది లయమైపోవునుగాక. బలహీనుడైన నిన్ను దేవుడు బలపరిచి గిద్యోను వలె పరాక్రమశాలిగా మార్చి నీ ప్రార్థన ఆలకించి నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని తండ్రి అయిన దేవుడు మార్చివేయునుగాక, మార్చివేయునుగాక. బలహీనమైన పాత్ర, పిరికి పాత్ర, అభద్రతతో ఉన్న పాత్ర, నిరుత్సాహపు పాత్రతో దేవుడు ఏం చేశాడు చెప్పండి?